2024 సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై దృష్టి పెట్టాలి అని అయితే చెప్పడం జరిగింది. సో మనకి మెయిన్ ఈ యొక్క కౌన్సిలింగ్ డిలే అవ్వడానికి ముఖ్య కారణం హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ రాజీనామా చేయడంతో, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎప్పటి వరకు కూడా కౌన్సిలింగ్పై ఎటువంటి నిర్ణయం తీసుకుపోవడంతో ఈ యొక్క కౌన్సిలింగ్ డిలే అవుతుందని ఈ యొక్క న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఎంత ఫీజెస్ ఏ కాలేజెస్కి ఉండాలి అనేది ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. అందు గురించి యొక్క కౌన్సిలింగ్ అనేది డిలే అవుతుంది. సో మనకి ఏ కాలేజ్కి ఎంత ఫీజు ఉండాలనేది ఫిక్స్ చేస్తే ఆ తర్వాతే మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉండాలి అనేది కూడా మనకి ఫైనలైజ్ చేసి ఈ యొక్క ఎంసెట్ బోర్డుకి పంపిస్తే వాళ్ళు ఈ పర్టికులర్ కాలేజీలో ఇన్ని సీట్లు ఉన్నాయి అనేది వాళ్ళు మనకి ప్రకటించడం అయితే జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అనేది మనకి ఎలా కాదనుకున్నా ఒక 10 to 12 days అనేది పట్టే అవకాశం ఉంది. అంటే మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం జూలై 2nd week నుంచి కండక్ట్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.